వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తిరుమల శ్రీవారి ఆలయానికి గండి కొడితే సహించేది లేదు. తిరుమలలో పర్యటిస్తున్న ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ లో చేరాలని కోరిన జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే. కామారెడ్డి వెళుతున్న కేటీఆర్ వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు. రోడ్డు పక్కన నిలుచుని పోలీసులకు సహకరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. మిగిలిపోయిన అభివృద్ధి కార్యక్రమాల కోసమే పార్టీ మార్పు తప్పలేదు. ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న తుమ్మల నాగేశ్వరరావు. ఇక డీటెయిల్స్ చూస్తే తిరుపతిలో 2 రోజుల పర్యటనలో భాగంగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పర్యటించారు. కేంద్ర ప్రభుత్వం నిధులతోటి నిర్మిస్తున్న నూతన రైల్వే స్టేషన్, ఇతర అభివృద్ధి పనులను పరిశీలించారు. అలిపిరి సమీపంలోని టీటీడీ పునర్నిర్మాణించనున్న పాదాల మండపాన్ని ఆమె పరిశీలించారు. 1% నిధులను తిరుపతి అభివృద్ధికి కేటాయిస్తున్నట్లుగా టీటీడీ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు పురంధేశ్వరి. తిరుపతి మున్సిపాలిటీ నిధులు ఏం చేస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. భక్తులు శ్రీవారి నమ్మకంతో ఇచ్చిన కానుకలను తిరుపతి అభివృద్ధికి కేటాయించడం దుర్మార్గపు ఆలోచనని మండిపడ్డారు. అలిపిరి శ్రీవారి పాదాల చెంత ఉన్న పాదాల మండపంను రీమోడలింగ్ చేస్తామంటున్న టీటీడీ అధికారులు ఏఎస్ఐ అనుమతి లేకుండా ఎలా పునరుద్ధరిస్తారని నిలదీశారు. ప్రధానంగా నేను రాష్ట్ర అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్ర వ్యాప్త పర్యటన చేయాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది. దానిలో అంతర్భాగంగానే నా యొక్క మొదటి పర్యటన అంటే రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి పర్యటన ఈరోజు తిరుపతి నుండి ప్రారంభం కావటం అనేది అది అయ్యవారి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంగా నేను భావిస్తున్నాను. ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో నిన్న కావచ్చు, ఇవాళ కావచ్చు, నిన్న రేణిగుంట దగ్గర నుండి నాయుడుపేట వరకు వేసినటువంటి రోడ్ ఏదైతే ఉందో, పనులు ఏవైతే జరుగుతున్నాయో 2200 పైచీల కోట్లతోటి, అంటే దగ్గర 1800 కోట్ల రూపాయలు కన్స్ట్రక్షన్కి అయితే, మిగిలినది ఏదైతే ఉందో అది భూసేకరణకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు కనుక సంపూర్ణంగా 100% కూడా అక్కడ నిర్మాణం జరిగేటువంటి రోడ్డు కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో నిర్మాణం అవుతున్నది అనేటువంటి విషయం ప్రజలు గమనిస్తున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఇవాళ ఇక్కడ తిరుపతి రైల్వే స్టేషన్ అన్ని విధాలా కూడా ఇక్కడ వచ్చేటువంటి ప్రయాణికులకి అనుకూలంగా ఉండాలని, ఎటువంటి ఇబ్బందులు వారు ఎదుర్కోకూడదని, ఇంచుమించుగా అంతర్జాతీయ స్థాయిలో మన తిరుపతి రైల్వే స్టేషన్, ఎందుకంటే ఇది ప్రధానమైనటువంటి ఒక పిల్గ్రిమ్ సెంటరు. భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చేటువంటి పెద్ద ఎత్తున మరింత రాబోయేటువంటి కాలంలో పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని అంతర్జాతీయ హంగులతోటి ఇక్కడ ఈ రైల్వే స్టేషన్ని అప్గ్రేడ్ చేయాలి అనేటువంటి భావనతోటి 311 కోట్ల పైచిలుకు రూపాయలని కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. మాజీ ఎంపీ సీనియర్ నేత వివేక్ వెంకటస్వామి భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ మేనిఫెస్టో కమిటీతో పాటు బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అలాగే ఈ మేరకు తన రాజీనామా లేఖను బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డికి పంపించారు. వివేక్ కొంతకాలంగా ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఫోన్ చేసి కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆహ్వానించినట్లుగా సమాచారం. కొన్ని రోజులుగా వివేక్ పార్టీ మారుతారని ప్రచారం జరుగుతుంది. అయితే అలాంటిదేం లేదని ఆయన కొట్టిపారేస్తూ వస్తున్నారు. ఊహించని రీతిగా ఆయన తన రాజీనామా లేఖను పంపారు.
తెలంగాణ సాధనలో అందరు ఎంపీ సభ్యులు దొడ్డుగట్టుగా కొట్లాడి తెలంగాణ రావాలని చెప్పి తెలంగాణ అప్పుడు సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజలు ఏదైతే ఆశించారో దాన్ని గుర్తించి తెలంగాణ ఇవ్వడం జరిగింది. అందరు కూడా అనుకున్నారు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ బాగుపడుతుంది, మంచిగా నడుస్తుంది అని చెప్పి అందరు కూడా ఇదే ఉంచారు. కానీ మనం చూస్తున్నాం ఈ 9 సంవత్సరాలలో టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ పార్టీ, కేసీఆర్ కుటుంబం వైపే పనిచేస్తున్నారు కానీ ప్రజల గురించి ఏం పని చేయడం లేదు. ప్రజలందరూ కూడా అసంతృప్తిగా ఉన్నారు. చాలామంది అనుకుంటారు అరే ఏంది ఇది, ఇలాంటి కారణాలు ఎలా ఉన్నాయని చెప్పి అనుకుంటే అందరు కూడా ఇప్పుడే మా ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు అందరూ కలిసికట్టి కేసీఆర్ గారి గతి దించే అవసరం ఉన్నది, తెలంగాణ ప్రజలకు న్యాయం చేసే అవసరం ఉన్నది. ఆ దిశలో మేమందరం కూడా కలిసి ఈ రాక్షస పాలన దించే వరకు ఈ ఉద్యమం నడుస్తుంది. టికెట్ ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ ప్రభుత్వం వ్యతిరేకంగా కలిసి కొట్లాడే అవసరం ఉన్నది. పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో ఆ పార్టీ నిర్ణయం ప్రకారంగా పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు కామారెడ్డి వెళుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాహనాన్ని పోలీసులు ఎన్నికల సిబ్బంది తనిఖీ చేశారు. తుప్రాన్ వద్ద మంత్రి వాహనాన్ని ఆపటంతో కేటీఆర్ కారు దిగి దూరంగా నిలబడ్డారు. తన వాహనాన్ని తనిఖీ పూర్తయ్యే వరకు ఉండి తర్వాత కామారెడ్డికి బయలుదేరారు. ఖమ్మం పట్టణం శ్రీనగర్ కాలనీలోని జరిగిన ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. రాష్ట్రం విడిపోయాక నా వాళ్లను, ఈ జిల్లాను ఎలా రక్షించుకోవాలని చూశానని, మిమ్మల్ని వదిలేయాలని, దూరం పెట్టాలని లేదని అన్నారు. మిగిలిపోయిన అభివృద్ధి కార్యక్రమాల కోసమే తప్పక పార్టీ మారాల్సి వచ్చిందని అన్నారు. రాష్ట్రం విడిపోక ముందే ఆఖరు నిమిషం వరకు కూడా ఆ పార్టీని విడిచిపెట్టేవాడిని కాదని, నాకు రాజకీయ జన్మ ఇచ్చింది కూడా ఆ దేవుడు, మాది తెలుగు జాతి, మేము ఎన్టీఆర్ పుట్టిన గడ్డ మీద పుట్టామని గర్వంగా చెప్పుకునేలా రాజకీయాలు చేస్తానని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోదర సోదరిమణులందరికీ, ఈ కాలనీ 13, 12 డివిజన్ నుంచి వచ్చినటువంటి అందరికీ పెద్ద చెప్పినట్లుగా నాకంటే తెలుగుదేశం ఎవరూ లేరు గొప్పగా ఈ జిల్లాలోనే. మీ ఆరికోడ్లో కూడా జెండా నేనే కట్టా ముందు నీ ద్వారా. ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత నా వాళ్ళని ఎట్లా రక్షించుకోవాలి, ఏ రూపంలో వెళ్తే ఈ జిల్లాని, జిల్లా ప్రజల్ని మిగిలిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు చేయగలుగుతాననే ప్రాణంతో నా రాజకీయ పార్టీ ఉంది తప్ప మిమ్మల్ని ఏదో దూరంగా పెట్టుకోవాలనో, మిమ్మల్ని వదిలేయాలనో కాదు అని చెప్పి పెద్ద ఆయనకి మళ్ళీ ఒకసారి నమస్కారం చేసి, రాష్ట్రం విడిపోకపోతే ఆఖరి నిమిషం వరకు ఆ పార్టీని ఎన్ని ఇబ్బందులు వచ్చినా లక్ష్మీనారాయణ గారు నేను వదిలిపెట్టలా. ఎందుకంటే మాకు రాజకీయ జన్మనిచ్చింది ఆ దేవుడు. ఆ పార్టీని ఆఖరి దాకా బతికించాలనే కోరికతోటే విడిపోయా కూడా ఆంధ్రాలో బతికి ఇక్కడ మనకి నష్టం జరిగినా కూడా బలాంచాలనే ఉద్దేశంతో మేము ఆ రకమైనటువంటి మార్పులు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా దానికోసమే ఇక్కడ ఈ మార్పులు చేశామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తాం. కాబట్టి నేను ఎక్కడున్నా కిషోర్ గారు చెప్పినట్లుగా
ఈ జిల్లా అభివృద్ధితో పాటు పూజ్యులు ఎన్టీ రామారావు ఇచ్చినటువంటి స్ఫూర్తి తెలుగు ప్రజలు ఎక్కడున్నా ప్రపంచంలో సుఖంగా శాంతంగా తలెత్తుకొని గర్వంగా మాది తెలుగు జాతి, మేము ఎన్టీ రామారావు గడ్డ మీద పుట్టామని చెప్పుకునేటట్టుగా మన రాజకీయాలు చేయాలనేదే మన కోరిక. అదే కొనసాగుద్దని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ జరిగే విషయాలు, చేసిన విషయాలన్నీ లక్ష్మణ్ గారు చెప్పారు. మీకు నేను మళ్ళీ నా గురించి కొత్తగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. నేను చాలా మందిని కలవాలి కాబట్టి మీరే నా తరపున అందరినీ కలిసి నా విజయానికి తోడ్పడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి పెద్దలు చంద్రబాబు బెయిల్పై విడుదల కావడంతో ఎల్బీ నగర్ బీఆర్ఎస్ అభివృద్ధి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. బిఎన్ రెడ్డి నగర్లోని టపాసులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబును కావాలని అక్రమ కేసులు ఇరికించారని తెలిపారు. న్యాయం గెలిచింది, 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 న్యాయం గెలిచింది, గెలిచింది, న్యాయం గెలిచింది. సుధీరన్న నాయకత్వం వర్ధిల్లాలి. జై సుధీరన్న, జై సుధీరన్న, జై కేసీఆర్, జై కేసీఆర్, జై చంద్రబాబు, జై చంద్రబాబు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వచ్చిన సందర్భంగా బిఎన్ రెడ్డి నగర్లో చాలామంది కార్యకర్తలు అందరూ కూడా సంబరాల్లో మునిగిపోయినారు. ఎందుకంటే 9 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడుకు న్యాయస్థానం ఈరోజు బెయిల్ ఇచ్చిన సందర్భంగా న్యాయం ఆలస్యమైనా సరే తప్పనిసరిగా న్యాయం జరుగుతుందన్న నమ్మకాన్ని ఈ ప్రజల్లో క్రియేట్ చేసింది. కాబట్టి ఈ సందర్భంగా అందరూ కూడా మిఠాయిలు పంచుకొని తమ సంతోషాన్ని వెలిబుచ్చిండ్రు. తొందరలోనే చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముత్యం వల్లే స్వచ్ఛంగా మళ్ళీ బయటకు వస్తారు. అన్ని కేసులు వీగిపోయి న్యాయస్థానం అతను నిర్దోషిగా తీర్పు చెప్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను రాబోయే కాలంలో తప్పకుండా వైసీపీ నాయకులు అనుభవిస్తారని గూడూరు పట్టణ టీడీపీ అధ్యక్షులు పులిమి శ్రీనివాసులు వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడుకు హైకోర్టు 4 వారాల పాటు బెయిల్ మంజూరు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో మంగళవారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు శ్రీనివాసులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ పైన కుట్ర పన్ని అసత్య ఆరోపణలు చేస్తూ చంద్రబాబు నాయుడుని అక్రమంగా అరెస్ట్ చేసి 52 రోజులకు పైగా జైల్లో ఉంచారని, ఈ అరెస్టును వ్యతిరేకిస్తూ దేశ విదేశాల్లోని తెలుగు ప్రజలు నిరసనను వ్యక్తం చేశారని తెలిపారు. అబద్ధం ఎంత బలమైనదైనా నిజం ముందు తల వంచాల్సిందేనని, ధర్మం రొమ్ము విరుచుకుంటే అధర్మం దొడ్డిదారిలో పారిపోవాల్సిందేనని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసులో హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో ఇంద్రపాలెం జంక్షన్ నందు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి నిజం గెలిచింది అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసి బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు.
వీరన్న చేయట్టుగా వీరన్న చేయట్టుగా చంద్రబాబు నాయుడు గారు మరి జైల్లో రిమాండ్లో ఉండి ఈ రోజుకి 53 రోజులు అవుతుంది. ఈనాడు మరి గౌరవ కోర్టు వారు హైకోర్టు వారు న్యాయమూర్తి గారు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ మంజూరు చేశారు. అంటే దీని అర్థం ఏంటంటే నిజం గెలిచింది. నాడు ఏంటంటే ఈనాడు మన రాష్ట్రమే కాదు, మన తెలుగు ప్రజలే కాదు, నాయకులు కార్యకర్తలు 50 మంది ప్రజానికం ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఇండియా అంతా చూస్తున్నారు, ప్రపంచం అంతా చూస్తున్నారు. అటువంటి దానికి ఏంటంటే ఈనాడు నిజం గెలిచిందనే దానికి ఒక అర్థం కనపడుతుందని చెప్పి మనం చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు దాకా అనేక అడ్డంకులు పెడతా ఉన్నారు వీళ్ళు సిబిఐ చేత ప్రభుత్వం అనేక అడ్డంకులు కల్పించినా సరే ఈనాడు న్యాయమూర్తి గారు ఓ ధర్మంగా న్యాయంగా ఓ పద్ధతి ప్రకారంగా అన్యాయంగా పెట్టిన కేసుకి నాడు ఏ ఆధారం లేకుండా ఏ సాక్ష్యం లేకుండా ఈనాడు అన్యాయంగా పెట్టిన కేసుకి ఈనాడు బెయిల్ లభించిందంటే ఇది నిజమని, నిజం గెలిచిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో తాండూరి ఎస్ఐ రాజశేఖర్ సిబ్బందితోటి రేపల్లెవాడ అవుట్స్కట్స్లోని పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో రేపల్లెవాడ అవుట్స్కట్స్లో వాసాల గిల్ క్రిస్ట్ అనే వ్యక్తి పారిపోతూ ఉండగా పోలీసులు అతన్ని పట్టుకుని తనిఖీ చేయగా అతని దగ్గర సుమారుగా 50 గ్రాముల డ్రై గంజాయి దొరకడం జరిగింది. ఈ గంజాయి ఎక్కడ దొరికిందని విచారించగా తను బెల్లంపల్లి రైల్వే స్టేషన్లోని రైలు ఎక్కి చంద్రపూర్ ప్రాంతంలో తిరిగి అక్కడ గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర గంజాయి కొనుక్కుని వచ్చి తనకు గంజాయి అలవాటు ఉండటం జరిగిందని చెప్పి తెలిపాడు. ఇక తనపై కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్ఐ తెలిపారు. మీడియా మిత్రులకి నమస్కారం. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతాలలో తాండూరు ఎస్ఐ రాజశేఖర్ గారు మరియు ఏఎస్ఐ లక్ష్మణ్, కానిస్టేబుల్స్ నరేష్, నరేందర్లు రేపల్లెవాడ అవుట్స్కట్స్ నందు పెట్రోలింగ్ చేస్తున్న క్రమంలో రేపల్లెవాడ అవుట్స్కట్స్ నందు ఒక వ్యక్తి వాసాల గిరిక్రిస్ట్ సన్ ఆఫ్ లింగస్వామి 17 ఇయర్స్, అతని యొక్క నివాసము రాజీనగర్లో ఉంటాడు. ఇతడు పోలీస్ వారి వెహికల్ చూసి పారిపోతున్న క్రమంలో అతను పట్టుకొని వెరిఫై చేయగా అతని దగ్గర సుమారుగా ఒక 50 గ్రాముల డ్రై గాంజా దొరకడం జరిగింది. ఈ డ్రై గాంజా ఎక్కడ దొరికిందని అతన్ని వెరిఫై చేయగా తను బెల్లంపల్లి రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కి చంద్రాపూరు ఆ ప్రాంతాలలో తిరిగి అక్కడ గుర్తు తెలియని వారి దగ్గర ఈ డ్రై గాంజా కొనుక్కొని వచ్చి తను ఈ గాంజాకి అలవాటుపడడం జరిగింది. మరి దానిలో భాగంగా ఈరోజు అతని మీద కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ చేయడం అయినది. మరియు పోలీస్ వారి విజ్ఞప్తి, తాండూరు మండలంలో మొత్తము ఎంతమంది గాంజా సేవిస్తున్న విషయాలు మా దగ్గర టోటల్ లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. వాళ్ళందరి మీద మేము వాచ్ పెట్టడం జరిగింది. గాంజా తాగే వారికి పోలీస్ వారి హెచ్చరికలు ఏమిటంటే మీరు అందరూ ఎక్కడెక్కడైతే గాంజా తాగుతున్నారో ఆ ప్లేసెస్ మొత్తం ఐడెంటిఫై చేసినాము. మీ పేరెంట్స్ని కూడా మేము పిలిపించి కౌన్సిలింగ్ చేస్తున్నాము. ఇంకా పోలీస్ వారి విజ్ఞప్తి ఏంటంటే పేరెంట్స్ అందరూ కూడా గమనించాలి. మీ యొక్క పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారు, వారందరూ ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, సాయంత్రం పూట చెర్ల గట్ల మీద పొలాల దగ్గర చాలా మంది కూడా పిల్లలు కనబడుతున్నారు. మీరు పెట్రోలింగ్ చేసే క్రమంలో తల్లిదండ్రులందరూ గమనించి పిల్లలు సరైన మార్గంలో వెళ్తున్నారో లేదా తెలుసుకోవాల్సిన బాధ్యత మరి తల్లిదండ్రుల మీద ఉంది. ఒకసారి కనుక ఈ గాంజాయి కనుక అలవాటు పడిపోతే వాళ్ళ జీవితాలు మొత్తం నాశనం అయిపోతాయి. వాళ్ళ జీవితంలో ఎటువంటి దేనికి కూడా పనికిరాకుండా అయిపోతారు. కాబట్టి తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నాము. అంతేకాకుండా ఎవరైనా పెద్ద మనుషులు కూడా పిల్లల యొక్క ప్రవర్తన కనుక బాగా లేకుండా ఉండి బాగా తాగుడుకు కానీ గాంజాకు కానీ అలవాటు అయిపోతే వారందరూ కూడా పోలీస్ వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వాళ్ళందరినీ లిస్ట్ అవుట్ చేసుకొని వాళ్ళందరి పేరెంట్స్ని కావచ్చు, ఆ గాంజాకు అలవాటు పడ్డ వాళ్ళందరినీ కావచ్చు పోలీస్ స్టేషన్కి మెల్లగా పిలిపించేసి వాళ్ళందరికీ కౌన్సిలింగ్ చేసి ఈ గాంజా బారిన పడకుండా మేము చూస్తామని పోలీస్ వారికి విజ్ఞప్తి. అంతేకాకుండా ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. మరి ప్రజలందరూ కూడా ఎలక్షన్ ప్రక్రియని సవ్యంగా జరిగేలాగా చూడాలని కోరుకుంటున్నాము. పోలీస్ వారికి అందరూ సహకరించి ఎలక్షన్ సక్రమంగా జరిగేలాగా చూడాలని కోరుకుంటాము. థ్యాంక్ యూ. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తూ ఉండటంతో హైదరాబాద్ పాత బస్తీలలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఫలక్నామా పోలీస్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేశారు. ఇందులో భాగంగా మద్యం, డబ్బు పంపిణీ చేయకుండా యువకులకు తనిఖీలు చేశారు.
కాకినాడ రామారావుపేట జిల్లా పరిషత్ కళ్యాణ మండపంలో రాష్ట్రీయ ఆదివాసీ ఏకతా పరిషత్ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర మహాసభ జిల్లాలో AYHPS ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలోని ముఖ్య అతిథులుగా జాతీయ ఆదివాసీ ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షులు ఘన్శ్యామ్ అలామే ఆల్ ఇండియా ఎరుకల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు వలిగి ప్రభాకర్లు పాల్గొని మాట్లాడుతూ ఆదివాసీ ఏకతా పరిషత్ మహాసభను కాకినాడలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సభ ద్వారా రాజ్యాంగం ఆదివాసీలకు కల్పించిన హక్కుల సాధన కోసం మరో ఐక్య ఉద్యమాలకు శ్రీకారం చుట్టడం జరుగుతుందన్నారు. అభివృద్ధికి ఆమడ దూరంలో విసిరివేయబడ్డ ఆదివాసీల హక్కులు సాధించుకునేందుకు పోరాడనున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఎరుకల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు అమలదాసు నూకరాజు, జిల్లా SC ST విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు డోకుబుర్రా భద్రం మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. ST SC BC మైనారిటీలు యావత్ ప్రపంచానికి రాజ్యాంగం రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే మనం కురు జాతికి రాసిన రాజ్యాంగం నేత వలిగి ప్రభాకరం అన్నని నేను అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే అన్నగారు మన జాతి కోసం, మన జాతి పట్ల 1996 నుంచి కూడా అనేకమైన ఉద్యమాలు చేస్తూ, అనేకమైన జిల్లాల్లో అనేకమైన కబ్జాలు వేస్తూ, మన జాతి ప్రజల కోసం పోరాటాలు ఉద్యమాలు ఎంతో కష్టపడి జాతి కోసం పోరాట చేసిన వ్యక్తి ఉన్నారు అంటే మన రాష్ట్రంలో అన్నగారని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ, మరి మా జిల్లాలో 1996 నుంచి కూడా మాకు అనుబంధమైన మా జాతి పెద్దలకి ఇక్కడ అనేకమైన కమిటీలు వేసి జాతి పెద్దలందరికీ కూడా ఉద్యమంలో ముందుకు నడిపిస్తూ, ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నట్టు మా ఉభయగోదావరి జిల్లాలో 2-3 మీటింగులు వేసి అన్నగారు మరి మమ్మల్ని ఇంతవరకు నడిపిస్తున్న వ్యక్తి వలిగి ప్రభాకరం అన్నారు. అలాగే మన జిల్లాయే కాదు, రాష్ట్రం 23 జిల్లాల్లో కూడా, అలాగే రాష్ట్రం 29 రాష్ట్రాల్లో కూడా జాతీయ అధ్యక్షుడిగా మరి అన్నగారు సేవలు చేస్తూ, ఉద్యమాలు చేస్తూ, పోరాటాలు అనేకమైన ఉద్యమాల్లో ముందుంటూ, మరి జాతి పెద్దలను ముందు నడిపిస్తూ, ఆ వెనకాల నుండి ముందు జాతి పెద్దలకి అనేకమైన తెలివితేటలు నేర్పుతూ, మరి ఎక్కడ ఏ కష్టం వచ్చినా నేను ఉన్నానంటూ మరి పోరాడిన వ్యక్తి ఒక వలిగి ప్రభాకరం అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ, మరి అదేవిధంగా మన కాకినాడ పట్టణంలో 2008లో పందులు, మన జాతి పెద్దల పందులన్నీ కూడా రాజకీయ నాయకుల ప్రకారంగా చంపేసుకుంటే ఆ రోజు అన్నగారు భారీ బహిరంగ సభ పెట్టి మరి పందులు చంపకుండా ఆపడం జరిగింది. కాంట్రాక్షన్ కూడా ముట్టడం జరిగింది అన్నగారి ద్వారా. ఉమ్మడి గోదావరి జిల్లా అప్పుడు ఇంకా వెళ్ళిపోలేదు. ఉమ్మడి గోదావరి జిల్లాలో మొత్తం జాతి పెద్దలందరూ కూడా కాంట్రాక్షన్ అన్నగారి ద్వారా ముట్టడం జరిగింది. ఆ రోజు పందులు చంపడం కూడా అన్నగారి ద్వారానే ఆగిన సందర్భంగా మరి అనేకమైన సందర్భాలకి అన్నగారు మాకు తోడుంటూ, మాకు ఏ విషయం వచ్చినా అన్నగారు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మేము ఫోన్ చేయగానే స్పందించు, మరి ఈ పెద్దలందరికీ కూడా ఉద్యోగాల్లోని మన జాతి పెద్దలందరూ వెనకబడిపోవడం, వారి కోసం అనేకమైన పనుల పెంపకాల్లోని, ఉద్యోగాల్లోని మరి ఏ విధమైన సౌకర్యాలు ట్రైనరే కానీ, ఏజెన్సీలో కానీ, ఆదివాసీ పెద్దలు కానీ ఏ విధమైన సౌకర్యాలు లేకపోవడానికి కూడా అన్నప్రదేశ్కి ఇవ్వడం జరిగింది. మరి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుమల శ్రీవారి ఆలయానికి గండి కొడితే సహించేది లేదు. తిరుమలలో పర్యటిస్తున్న ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ లో చేరాలని కోరిన జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే.
కామారెడ్డి వెళుతున్న కేటీఆర్ వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు. రోడ్డు పక్కన నిలుచుని పోలీసులకు సహకరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. మిగిలిపోయిన అభివృద్ధి కార్యక్రమాల కోసమే పార్టీ మార్పు తప్పలేదు. ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న తుమ్మల నాగేశ్వరరావు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.